మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, బాండ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు టికెట్ ప్రైస్ ఏదైతే ఉండేదో దాన్ని సెబీ 1 లక్ష నుంచి 10,000 రూపాయలు తగ్గించడం జరిగింది. సడన్గా ఎంత ట్రెమెండస్ చేంజ్ తీసుకురావడం గల కారణాలు కానీ దానివల్ల వచ్చే లాభాలు కానీ ఏంటో చెప్తారు? సో బాండ్ మార్కెట్ రీసెంట్గా తెచ్చిన సెబీ వాళ్ళు తెచ్చిన ఈ అమెండ్మెంట్ అంటే ఫేస్ వాల్యూ ఇంతకుముందు మొదట్లో ఒక 1 year బ్యాక్ అయితే ఆల్మోస్ట్ 10 lakh ఉండేదండి. అచ్చం ఇన్స్టిట్యూషనల్స్కి ప్రైవేట్ ప్లేస్మెంట్స్కి మాత్రమే అది వర్కౌట్ అయ్యేది. తర్వాత దాన్ని 1 lakh తీసుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్గా 1 lakh దగ్గర నుంచి 10,000 తీసుకొచ్చారు. అంటే మినిమం ఫేస్ వాల్యూ ఇప్పుడు 10,000 రూపీస్ అనమాట. ఈ కార్పొరేట్ బాండ్స్ మనం ఏదైతే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటాం, ఎన్సిడి అంటాం. ఈ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే బ్యాంకు డిపాజిట్స్ కంటే ఎక్కువ వస్తాయి రిటర్న్స్. బ్యాంక్ ఎంత వస్తుంది? 6 to 7% దాకా వస్తుంది. అదే ఈ ఎన్సిడీలో అయితే మన కంపెనీలకు అప్పుగా ఇస్తున్నాం. బ్యాంకుకి మనం అప్పుగా ఇస్తే దాన్ని మనం బ్యాంక్ డిపాజిట్స్ అంటాం. అలా కాకుండా కార్పొరేట్స్ కానీ లేదా గవర్నమెంట్కి కానీ అప్పుగా ఇచ్చామనుకోండి, వాటిని కార్పొరేటివ్ బాండ్స్ లేదా గవర్నమెంట్ బాండ్స్ అంటారు అనమాట. అవి కార్పొరేటివ్ బాండ్స్ అయితే నీకు ఎక్కువ వస్తుంది. బ్యాంక్ డిపాజిట్స్తో పోల్చుకుంటే మనం ఒక 2-3% ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అరౌండ్ 9 to 10, 10 to 11 అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు దాకా కస్టమర్స్కి అంటే రిటైలర్స్కి ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. అది టూ మచ్ రిస్కీ ప్రొడక్ట్లు ఈక్విటీ మార్కెట్స్. ఎందుకంటే మార్కెట్ మీద డిపెండ్ అవుతుంది రిటర్న్స్ అనేది. లేదా డెట్ ఫండ్స్లో అంటే బ్యాంక్ డిపాజిట్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అది మరీ లో రిటర్న్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు మరి ఈక్విటీ లాగా రిస్క్ వద్దు అండ్ బ్యాంక్ లాగా తక్కువ రిటర్న్స్ కాకుండా మధ్యస్థంగా ఉండే ఈ ప్రొడక్ట్స్కి ఎప్పటి నుంచో రిటైలర్స్కి బాగా మోజు ఉంటుంది. కానీ ఫేస్ వాల్యూ ఎంతమంది 10 lakh ఉంది, తర్వాత 1 lakh ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఈ అమెండ్మెంట్ నుంచి ఏంటంటే 10,000కి వస్తుంది. డెఫినెట్గా ఎక్కువ మంది రిటైలర్స్కి అండ్ ఈక్విటీ మార్కెట్లో ఇంట్రెస్ట్ లేకపోయిన వాళ్ళందరికీ కనీసం ఒక ఇయర్లీ 10% సంపాదించుకునే మార్గం ఈ రూట్లో సులువైంది అనమాట. ఫస్ట్ టైం ఇండియన్ చరిత్రలో అంటే ఫస్ట్ టైం సెబీ వాళ్ళు డెట్ ఫండ్స్ని కూడా మరి ఇప్పుడు దాకా వాళ్ళు ఈక్విటీ మార్కెట్లో బోల్డ్ అనే మార్పులు చేర్పులు చేశారండి. బట్ రిటైలర్స్కి ఫస్ట్ టైము అంటే కార్పొరేటివ్ బాండ్స్లో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగిస్తున్నారు అనమాట. దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే లాస్ట్ 1 yearలో 22 లక్షల కోట్ల రూపాయలు బ్యాంక్ డిపాజిట్లు పెట్టారు రిటైలర్స్. ఓకే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టింది జస్ట్ 3 లక్షల కోట్లే. దీంతో పోల్చుకుంటే బ్యాంక్ డిపాజిట్స్ చాలా ఎక్కువ. దాన్ని బట్టి ఏంటంటే ఎక్కువ మంది రిటైలర్స్కి 100% గ్యారంటీ ఉండే స్కీమ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాంక్తో పోల్చుకుంటే కనీసం ఒక 3-4% ఎక్కువ వచ్చే ఈ కార్పొరేటివ్ బాండ్స్ మీద ఖచ్చితంగా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ ఎక్కువ డబ్బులు స్టాక్ మార్కెట్లో రావడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే 100% గ్యారంటీ ప్లస్ ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి కాబట్టి రిటైర్మెంట్ దగ్గర ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ టైం సెబీ వాళ్ళు అండి ఇలా 10,000 రూపాయలకి ఒక ఫేస్ వాల్యూని రిలీజ్ ఇలా చేయడం అనమాట. సో ముందు రోజుల్లో డెఫినెట్గా ఈ ప్రోడక్ట్కి మోర్ అటెన్షన్ వస్తుంది అనమాట. అండ్ జనరల్గా రిటైల్స్ అని కాకుండా మామూలు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరి మైండ్ కూడా ఇటు తిరిగే స్కోప్ ఉందంటారా దీనివల్ల? డెఫినెట్గా, ఎందుకంటే బ్యాంక్ డిపాజిట్స్తో పోల్చుకుంటే ఇప్పుడు దాకా ఛాయిస్ ఉండేది కాదు. ఇప్పుడు ఫస్ట్ టైము బ్యాంక్ డిపాజిట్స్లో అంత గ్యారంటీ ఉండి అండ్ రిటర్న్స్ ఎక్కువ వచ్చే కౌంటర్స్ అనమాట. కొంతమంది కార్పొరేటివ్ బాండ్స్ అంటే అంత నమ్మకం లేకపోవచ్చు, బట్ బేసికల్గా కంపెనీస్ ఇచ్చే డబ్బులు కూడా ఆల్మోస్ట్ గ్యారంటీ ఉంటాయండి. యూజువల్గా బ్యాంకుల్లో ఇన్వెస్ట్ చేస్తే ఆర్బీఐ గ్యారంటీ ఇస్తుంది, బట్ అప్ టు 5 lakh వరకు ఉంటుంది. అదే గవర్నమెంట్ బాండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇస్తుంది. ఈ కార్పొరేటివ్ కంపెనీస్ మనం వడ్డీకి ఇచ్చామనుకోండి, కార్పొరేటివ్ కంపెనీలు గ్యారంటీ ఇస్తాయి. లిటరలీ 95% గ్యారంటీ అది, 1-2 పక్కన పెట్టేస్తే. అందుకని మనం డెట్ ఫండ్స్లో పెట్టాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా బ్యాంకుకి సీరియస్గా పోటీ అనమాట ఇది. అంటే సైకలాజికల్గా బ్యాంకులు 100% గ్యారంటీడ్ బై ద ఆర్బీఐ, అది వర్సెస్ ఈ కార్పొరేట్ బ్యాంక్స్కి ఏంటంటే సెబీ వాళ్ళతో ప్రొడక్ట్తో వస్తున్నాయి కాబట్టి ఇవి కూడా 95% లిటరల్ ఇవి కూడా గ్యారంటీ ఇస్తాయి. సో ఈ రూట్లో బెటర్ అనమాట. కాకపోతే ఇప్పటి వరకు మనం చూసుకుంటే ఇండియాలో ఈ ఎన్సిడి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ లేదా కార్పొరేట్ బాండ్స్ ఏదైతే అంటామో ఇవి ఎక్కువ శాతం ఏంటంటే నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ తీసుకొస్తాయి. లైక్ శ్రీరామ్ వాళ్ళు కానీ, లేకపోతే ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కానీ, లేకపోతే పిరమిడ్ క్యాపిటల్ కానీ, లేదా ఐఏఎఫ్ఎల్ కానీ, లేకపోతే మాస్ ఫైనాన్స్ కానీ, స్పందన స్ఫూర్తి కానీ, సత్తా మైక్రో ఫైనాన్స్ కానీ, ఇట్లా మైక్రో ఫైనాన్స్ కంపెనీస్, నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీస్ ఇలాంటివే ఈ బాండ్స్ని పట్టుకొస్తూ ఉంటాయి అనమాట. ఎక్కువ లివరేజ్ ఉన్న కంపెనీస్ ఇవన్నీ.
వీటితో కంపేర్ చేసుకుంటే ముందు ముందు రోజుల్లో కనుక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా వచ్చినాయి అనుకోండి, డెఫినెట్గా ఈ రూట్లో ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. రేపు రిలయన్స్లు కానీ, లేకపోతే టాటా వాళ్ళు కానీ, బిర్లా వాళ్ళు కానీ, ఈ టైప్ వాళ్ళు కనుక డెఫినెట్గా ఈ కార్పొరేటివ్ బాండ్స్కి వచ్చారనుకోండి, డెఫినెట్గా ఈ మోర్ పాపులర్ అవుతాయి. ఎందుకంటే 10% వడ్డీ ఇస్తాను అంటే చాలామంది ఇన్వెస్ట్ చేస్తారు. పర్టికులర్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇవి చాలా అట్రాక్టివ్ అనమాట బ్యాంకర్లతో పోల్చుకున్నప్పుడు. అండ్ రిలయన్స్ ఇలాంటి కంపెనీస్ అంటే మోర్ గ్యారంటీస్. నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అనుకోండి, వాటి బ్యాలెన్స్ షీట్ మోర్ లివరేజ్ ఉంటుంది కాబట్టి కొంతమంది డౌట్ఫుల్ ఉండొచ్చేమో. బట్ రిలయన్స్ లాంటి కంపెనీస్కి అయితే ఎవరికి ఎలాంటి డౌట్ ఉండదు కదా. సో అందుకని ముందు ముందు రోజుల్లో డెఫినెట్గా ఈ కార్పొరేటివ్ బాండ్స్కి ఎక్కువ మంది రీటైల్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇప్పుడు వరకు ఏంటంటే ఓన్లీ కార్పొరేటర్లే ఉంటారు, ప్రైవేట్ ప్లేస్మెంట్సే ఉంటారు, అంత పాపులర్ కాదు, ఎవరు తెలిసేది కాదు ఇది. బట్ ముందు ముందు రోజుల్లో మాత్రం డెఫినెట్గా రిటైలర్స్ 10,000 రూపాయల ఉన్న ఎవరైనా సరే ఈ బాండ్స్ తీసుకుంటారు. ఈ బాండ్స్ లిక్విడిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి సెకండరీ మార్కెట్లో కూడా మనం బై అండ్ సెల్ చేయొచ్చు. అండ్ ఏదైనా సరే ఒక కంపెనీ, ఆ కంపెనీకి ఒక ప్రోడక్ట్ సర్వీస్ ఓరియంటెడ్ ఉంటూ ఉంటాయి. అవును. సో ఆ కంపెనీలో కూడా వాలటాలిటీలు ఉంటూ ఉంటాయి. అవును. ఈ బాండ్స్ లో కూడా మరి ఆ వాలటాలిటీ బట్టి ఎప్పుడైనా రిస్క్ లోకి వెళ్ళే పొజిషన్, నెగిటివ్ లోకి వెళ్ళే పొజిషన్ ఉంటాయంట. ఉండదండి. మనం కంపెనీకి అప్పిస్తున్నాం అంతవరకు, కంపెనీకి అప్పిస్తున్నాం, కంపెనీలో వాటా కలవటం లేదు. కంపెనీలో వాటా కలిపితే దాన్ని ఈక్విటీ అంటాం. మనం కంపెనీకి వడ్డీకి ఇస్తున్నాం తప్ప కంపెనీ లాభ నష్టాలతో నాకు సంబంధం లేదు. అందుకని నీకు క్యాపిటల్ గ్యారంటీ ఉంటుంది. కాకపోతే ఒకటి, ఈ బాండ్స్ రిలీజ్ చేసినప్పుడు రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు వాటి రేటింగ్ ఇస్తారనమాట. AAA, A+, BBB, BB+ ఇలా రేటింగ్ ఇస్తూ ఉంటారన్నమాట. అందుకని అది సెక్యూర్ లోన్ అయి ఉండి అండ్ AAA రేటింగ్ ఉంటే కనుక, లేదా BBB అట్లీస్ట్ BBB+ ఇలాంటి కనుక రేటింగ్ ఉంటే కనుక మనం తీసుకోవచ్చు. అందుకని సెక్యూర్ లోన్ అయి ఉండి BBB అండ్ అబోవ్ ర్యాంకింగ్ ఉన్న ఏటినైనా సరే మనం తీసుకోవచ్చు అనమాట. సో మనం పెట్టిన పెట్టుబడి అయితే సేఫ్గా ఉండడానికి ఇది ఈ రీజన్ అయితే సరిపోతుంది. డెఫినెట్గా అండి. అందుకని డెట్ ఫండ్స్లో గుడ్డిగా తీసుకోవచ్చు అంటే బ్యాంక్ వడ్డీలాగా గుడ్డిగా తీసుకోకూడదండి. అంటే క్రెడిట్ ఏజెన్సీ వాళ్ళ రేటింగ్ చూసేసి అండ్ AAA ఆ టైప్లో ఉన్నాయి డెఫినెట్గా తీసుకోవచ్చు అవి. ఎందుకంటే బ్యాంక్తో పోల్చుకున్నప్పుడు ఎక్కువ వడ్డీ వస్తున్నప్పుడు తప్పకుండా తీసుకోవచ్చు. అంటే దాని మీనింగ్ అంటే ముందు ముందు రోజుల్లో అచ్చం ఈక్విటీ లాగా రిస్కీ ప్రొడక్ట్ వద్దు అనుకున్న వాళ్ళకి అచ్చం బ్యాంక్ డిపాజిట్లో తక్కువ వడ్డీలకు సెటిల్ అయ్యే పని లేకుండా మధ్యస్థంగా ఉండే ప్రొడక్ట్స్ బోల్డెన్ వస్తాయి. ఇప్పటికే మనం చూస్తే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఉంది, ఆల్మోస్ట్ 7 to 8% దాకా వస్తుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్స్ ఉన్నాయి, అవి కూడా 7 to 8% దాకా వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా కార్పొరేటివ్ బాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, బట్ వాటి పేస్ వాల్యూని 10,000 రూపాయలు తగ్గడం వల్ల ఎక్కువ మంది రిటైల్ పార్టిసిపేట్ చేస్తుంటారన్నమాట. వీటి వల్ల ఏంటంటే ఈ టైప్ ప్రొడక్ట్స్కి ఎక్కువ డిమాండ్ వస్తుంది. అప్పుడు ఏంటంటే మీరు అబ్సల్యూట్లీ తక్కువ వచ్చినా పర్వాలేదు అనుకుంటే బ్యాంక్ వెళ్ళండి, కొంచెం ఎక్కువ ఉండాలి, గ్యారంటీ ఉండాలనుకుంటే 10% వరకు ఈ కార్పొరేట్ బాండ్స్కి వచ్చేసేయండి. అండ్ నాకు ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, పార్ట్నర్షిప్ కలుపుతాను అనుకుంటే ఈక్విటీకి వచ్చేసేయండి. అందరికీ చాయిస్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఈ ప్రోడక్ట్కి హ్యూజ్ డిమాండ్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే సెబీ ఈ మధ్య తీసుకున్న అన్ని డిసిషన్ల కల్లా ఇది అల్టిమేట్ డిసిషన్ అనమాట. పర్టికులర్గా బాండ్ మార్కెట్లో ఈ డిసిషన్ అనేది అల్టిమేటింగ్, అది అంతే. బహుశా లాస్ట్ డెకేడ్లో ద బిగ్గెస్ట్ రివాల్యూటరీ డిసిషన్ మేకింగ్ ఇన్ బాండ్ మార్కెట్ అంటే మాత్రం అంటే సెబీ తీసుకున్న ఈ 10,000 రూపాయలు పేసి వెళ్ళలేదు, అందులో డౌట్ లేదు. అండ్ మరీ ముఖ్యంగా 1 lakh నుంచి 10,000 డ్రాస్టిక్ చేంజ్ వల్ల ఆ 10,000 అమౌంట్కి అఫోర్డ్ చేయగలిగే చాలా మంది నెంబర్ ఇందులో పెరిగే అవకాశం, కొన్ని లక్షల మంది పెట్టగలుగుతారు, కొన్ని లక్షల మంది పెడతారు డెఫినెట్గా. ఎందుకంటే వడ్డీ ఎక్కువ వస్తుంది, 2-3% ఎక్కువ వడ్డీ అంటే మామూలు విషయం కాదు. డెట్ ఫండ్స్లో ఈక్విటీలో వస్తుంది, మ్యూచువల్ ఫండ్లో వస్తుంది, బట్ సబ్జెక్ట్ టు ద మార్కెట్ రిస్క్. ఇక్కడ మార్కెట్ రిస్క్ లేకుండా పెట్టినట్టు వస్తుంది. ఇప్పుడు మనం చూస్తే నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఇప్పుడు సత్య మైక్రో ఫైనాన్స్ ఉంది అనుకోండి, ఆల్మోస్ట్ 14% ఫర్ యానం వస్తుంది. అండ్ ESAF స్మాల్ ఫైనాన్స్ కంపెనీ ఇది 11% ఇస్తుంది. అంటే పిరమాల్ అనుకోండి 11% ఇస్తుంది, IIFL అనుకోండి 11% ఇస్తుంది, అండ్ మాస్ ఫైనాన్స్ అనుకోండి 11% ఇస్తుంది, స్పందన ఫైనాన్స్ అనుకోండి 11% ఇస్తుంది. అంటే 11% ఇవి వెల్ నోన్ మైక్రో ఫైనాన్స్ కంపెనీస్. బట్ స్టిల్ కొంతమంది ఏమో ఇట్స్ ఓకే అని పెడతారు, కొంతమంది ఏంటంటే మరీ సేఫ్ అండ్ సెక్యూర్ చూస్తారు. అందుకని వాళ్ళు ఈ టైపు నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లేదా రిప్యుటేషన్ ఉన్న కంపెనీస్ కనుక ఈ కార్పొరేటివ్ బాండ్కి వచ్చిందనుకోండి డెఫినెట్గా ఎక్కువ తీసుకుంటారు. ఎనీథింగ్ బ్యాంక్ వడ్డీతో పోల్చుకుంటే 1% ఎక్స్ట్రా అంటే డెఫినెట్గా పెడతారు. ఈ ముందు రోజుల్లో ఏంటంటే ఈ NTPC, ONGC వాళ్ళ ఎక్స్పాన్షన్ రిక్వైర్మెంట్ కోసం బ్యాంకుల మీద డిపెండ్ అయ్యే పని లేకుండా పబ్లిక్ మీద డిపెండ్ అవుతారు అనమాట. కాబట్టి ఈ ఫ్లో ఎక్కువ అవుతుంది, వాళ్ళకి కూడా ఈజీ అనమాట, మనీ రైజ్ చేయడం చాలా ఈజీ. అంటే పబ్లిక్ కూడా ఒక ప్లాట్ఫామ్ దొరికింది అనమాట బైసెల్కి. ఇది ఎట్ ఏ టైం ఒక పక్కన పబ్లిక్ కి ఆఫరింగ్ లాగా ఉంది, ఇంకో పక్కన కంపెనీకి కూడా ఆఫరింగ్. డెఫినెట్గా కంపెనీస్ కూడా, ఎందుకంటే ఇప్పటిదాకా ఓన్లీ కార్పొరేట్ వాళ్ళ నుంచి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళు. ఒక్కసారి రిటైల్కి అది ఓపెన్ చేసరికి ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత డబ్బు కావాలన్నా సరే రిటైల్స్ పంపించడం రెడీగా ఉంటారనమాట. ఇండియా లాంటి వ్యాస్ట్ కంట్రీస్లో ఎక్కడ రిటైల్స్ చాలా ఎక్కువ ఉన్న కంట్రీల్లో ఇలా పేస్ వాళ్ళు తగ్గించడం ద్వారా డెఫినెట్గా సిస్టంలో ఇంప్రూవ్మెంట్ బాగా కనపడుద్ది.
ఎందుకంటే మనం చూస్తున్నాం బ్యాంకులకి లక్షల కోట్లు వచ్చి పడుతున్నాయి. అవును. కొంత డబ్బు ఈ వైపు వచ్చింది రావడం వల్ల ఏంటంటే కార్పొరేటివ్ కంపెనీస్ బాగా డెవలప్ అవుతాయి. వండర్ఫుల్ సార్. అండ్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.